ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు 2వ గ్రంథం 19, 20 మరియు 21 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 30వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినం మీరు చేయాలని తలంచిన, ఆశపడిన ప్రతి కార్యం ప్రభువే మీకు సహాయం చేసి వాటిని సఫలం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. మీరు ధైర్యంగా ప్రభునందు విశ్వాసంతో సాగిపోండి. ఆయన మేలు చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన అబ్రహాము ఆశీర్వదించబడడానికి 5 కారణాలలో మొదటి కారణాన్ని ధ్యానం చేశాం. ఒకవేళ ఈరోజు మీరు నూతనంగా ఈ మాటలు వింటున్నట్టయితే నిన్నటి దినాన ఆ మొదటి కారణాన్ని మీరు ఆ వీడియో సెర్చ్ చేసి మీరు వినండి. తప్పకుండా మీరు దీవించబడతారు. ఈరోజు 2వ కారణాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించినని వాక్యం సెలవిచ్చింది. ఆదికాండం 24:1 ఆ మాట మనం చూస్తాం. ఈరోజు అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డానికి ఉన్నటువంటి 2వ కారణాన్ని మనం బైబిల్ వెలుగులో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనంలో అబ్రహాము బేతేలుకు హాయికి మధ్యలో బలిపీఠం కట్టాడు. అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 12:8 అతడు ఇంకొక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠను కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనంలో అతడు 3వ బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం కట్టిన సందర్భంలో లోతు అబ్రహాముని విడిచిన ఆ పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముని ఎదుర్కొని విస్తారమైనటువంటి వాగ్దానాలని అబ్రహాముకి అనుగ్రహించారు. దానికి ప్రతిస్పందనగా అబ్రహాము ఒక బలిపీఠం కట్టి దేవుణ్ణి మహింపరిచాడు. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనంలో మరియు 13, 14 వచనాల్లో అబ్రహాము 4వ బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం మీద ఒక పొట్టేలుని అర్పించాడు, అది కూడా తన కుమారునికి మారుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిపీఠాలు కట్టడం అంటే ఏంటి? నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనంలో, ఇదిగో మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ ఎద్దులను, నీ గొర్రెలను, నీ పశువులను అర్పించవలెను, నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములో నీ యొద్దకొచ్చి నేను నిన్ను ఆశీర్వదించదను అని చెప్పాడు. బలిపీఠం అనగా అది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఎన్నో రకాల బలిపీఠాలు, ఉపవాస ప్రార్థన బలిపీఠం, స్తుతి బలిపీఠం, ఆరాధన బలిపీఠం, విజ్ఞాపన బలిపీఠం, ప్రార్థన బలిపీఠం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బలిపీఠాలు బైబిల్ మనం చూడొచ్చు. అబ్రహాము అంతగా అతడు ఆశీర్వదించబడడానికి 2వ కారణం, అతడు బలిపీఠాలు కట్టిన అనుభవం గలవాడు. అవును దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ పనులను పక్కన పెట్టి బలిపీఠాలు కడతారా? కొన్ని దినాలు మీ ఆఫీస్కి సెలవు పెట్టి
దేవునితో గడిపి బలిపీఠపు అనుభవంలో కొనసాగుతారా? నిశ్చయముగా దైవ సహవాసము చేసే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మహిమతో నింపబడతారు అనేది ఆనాటి భక్తుల అనుభవం, ఈనాటి భక్తుల అనుభవం. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఆలస్యం చేస్తావు? వేకువ జాముననే ఒక బలిపీఠం కట్టి కొన్ని బలులను దేవుని దగ్గర ఆ బలిపీఠం మీద అర్పించండి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో విస్తారమైన రాజకీయ పరిస్థితులలో దానియేలు తలమునకలైపోయినా అతడు యథాప్రకారం ముమ్మారు దేవుని దగ్గర ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థించుచు దేవునిని స్తుతించుచు వచ్చెను అని రాయబడి ఉంది. అలాంటి భక్తులే దేవుని దగ్గర క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తే మనం ఎప్పటి వారు ప్రభు దగ్గర సమయం గడుపుదాం, మన బలిపీఠాలు కడదాం, పాడైపోయిన బలిపీఠాలు బాగు చేసుకుందాం. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తన కృపలో వర్ధల చేస్తాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము ఆశీర్వదించబడడానికి 2వ కారణమైన బలిపీఠాలు కట్టే అనుభవాన్ని మీరు తేటగా మాకు బోధించినందుకు వందనాలు. బలిపీఠాలు అంటే ఏమిటో కూడా మాకు సెలవిచ్చినందుకు వందనాలు. మా తండ్రి, ఇలాంటి బలిపీఠాలు కట్టి మీతో సహవాసం చేసి మీ నామములో వర్ధిల్లడానికి సహాయం చేయమని యేసు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.